చూద్దాం. A device having characteristics very close that of ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి డయోడ్ని దేన్ని పిలుస్తారు అని అడిగాడు. అంటే ఆదర్శ వోల్టేజ్ యొక్క మూలానికి చాలా దగ్గరగా ఉన్న లక్షణాలను కలిగి ఉన్న పరికరం ఏమిటి అంటే దీనిలో మనం ఒకసారి చూస్తే దీన్ని జీనార్ డయోడ్ అంటారు. ఆన్సర్ ఏమిచ్చాడండి? జీనార్ డయోడ్ని ఎల్లప్పుడూ ఏ బయాస్లో కలపాలి అంటాడు. జీనార్ డయోడ్ని ఎల్లప్పుడూ రివర్స్ బయాస్ సిస్టంలోనే కలపాలి. ఏ బయాస్ సిస్టంలో కలపాలి? రివర్స్ బయాస్ సిస్టంలో కలపాలి. ఇది ఒక క్వశ్చన్ ప్రీవియస్గా వచ్చింది. జీనార్ డయోడ్ని ఒకవేళ ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో కలిపితే అది ఎలా పనిచేస్తుంది అంటే ఏ నార్మల్ డయోడ్, ఒక సాధారణ డయోడ్ లాగా పనిచేస్తుంది. జీనార్ డయోడ్ని మనం ఎలా డోపింగ్ చేస్తారంటే హెవీలీ డోపింగ్, అత్యధికంగా డోపింగ్ చేయడానికి జరుగుతుంది. దీని యొక్క డోపింగ్ యొక్క రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ డయోడ్ యొక్క ప్రత్యేకత? జీనార్ డయోడ్ని 6 వోల్టుల కన్నా తక్కువ ఉన్నటువంటి దాంట్లో ఉపయోగిస్తారు బ్రేక్ డౌన్ యొక్క వోల్టేజ్ విలువ. ఈ డయోడ్ యొక్క సింబల్ విషయానికి వచ్చినప్పుడు ఈ విధంగా జెడ్ షేప్లో గనక ఉంటే దీన్ని ఏమని పిలుస్తారండి? జీనార్ డయోడ్. అలా కాకుండా అవాంచి డయోడ్ అని పిలుస్తారు. డయోడ్. ఈ డయోడ్ అనేది పూర్తిగా మనం ఒకసారి చూసినప్పుడు సేమ్ జీనార్ డయోడ్ లాగానే ఉంటుంది, కానీ ఇలా ఉండాల్సింది ఇలా ఉంటుంది. దీన్ని ఎలా వాడతారంటే 6 కన్నా ఎక్కువ, 6 వోల్టుల కన్నా ఎక్కువ ఉన్నటువంటి అవకాశాల కోసము ఈ డయోడ్ని, అవాంచ్ డయోడ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ డయోడ్ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీన్ని లైట్ డోపింగ్ చేస్తారు. చాలా తేలికపాటి డోపింగ్ అనేది చేయడం జరుగుతుంది. సరే ఎక్కడ వాడతారు సార్ అంటే ఇది రెక్టిఫైయర్స్లో వాడతారు. దేంట్లో వాడతారండి? రెక్టిఫైయర్స్లో దీన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఏ డయోడ్ ఇది? అవాంచ్ డయోడ్. దీన్ని ఎక్కడ వాడతారు సార్ అంటే మీటర్ ప్రొటెక్టింగ్ డివైజెస్లో ఉపయోగిస్తారు. దాంతోపాటుగా వోల్టేజ్ రెగ్యులేటర్స్గా లేదా స్పీడ్ రెగ్యులేటర్స్గా ఉపయోగిస్తారు. ఏ డయోడ్ అండి? జీనార్ డయోడ్ని.